అతను ఓడిపోతుంటే చప్పట్లు కొడతావేంటి? ఓహో అయ్యో అయ్యా నా మావన వదిలేయండి. అయ్యా మీకు దండం పెడతాను, నా మావన వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా రేయ్, ఈ ఊళ్ళో ఎవడో మగాడే లేడురా? మీ మొహాలకి పోటీ ఒకటే. థూ, ఈ పేడి మొహాలకి పెద్దరాయుడు పెద్ద. రాజా, రాజా, రాజా. ఇది అన్యాయం. అంతా ఒకేసారి గోదావరికి దిగారంటే రండి వాళ్ళంతా చూద్దాం. ఆగండ్రా. వాళ్ళని కొట్టడానికి కావలసింది కండబలం కాదు, గుండె బలం. అది నిండుగా ఉన్నవాడు నా తమ్ముడు. నువ్వు కానీ లక్ష్మి, కండువా తీసుకురా. లక్ష్మి, ఇదిగో అన్నయ్య. రాజా, నేను పట్నం వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. అన్నట్టు మర్చిపోయాను, నువ్వు టీచర్ గారింటికి వెళ్ళి అక్కడున్న కొబ్బరికాయలు, ధాన్యం బస్తాలు సంతక దొలించాయి. అలాగే అన్నయ్య. నా పర్ఫ్యూమ్ బాట్లేది? ఏమండి, ఏమిటో చెప్పండి. నేను ఎదురుగా వస్తున్నా చూడకుండా, కాఫీ కప్పు కింద పడ్డా పట్టించుకోకుండా, ఏదో కొంపలంటుకుపోయినట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ అన్నయ్య గారు కండువా ఇచ్చొచ్చారే. అసలు ఆయనకి మీరు తమ్ముడా లేకపోతే పాలేరా? రెండూను. ఏ రెండూనా? చదువు లేని పల్లెటూరు పిల్ల కూడా తన భర్త కలెక్టర్ లాగా తలెత్తుకు తిరగాలని కోరుకుంటుంది. అలాంటిది పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతుర్ని, పైగా చదువుకున్న దాన్ని, నా భర్త గురించి నేనెంత ఊహించుకుంటాను? చాలా ఊహించుకుని ఉంటావు. దానికి ఏమైంది ఇప్పుడు? ఏమైందా? మీ అన్నగారి ముందు మీరు చేతులు కట్టుకుని అలా తలంచుకుని నిలబడుతుంటే చూడ్డానికి నాకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. చూడు భారతి, మా అన్నయ్య ఈ ఊరికి దేవుడైతే నాకు రాముడు. రాముడు ముందు లక్ష్మణుడు చేతులు కట్టుకుని నిలబడాలి, లేకపోతే రామాయణానికి అర్థం లేదు. రే శివరావు, మనం ఇలా స్టైల్ గా సిగరెట్ కలుతుంటే నీకేమనిపిస్తుందిరా? త్వరలో క్యాన్సర్ రావచ్చు అనిపిస్తుందండి. ఏమనిపిస్తుందిరా? క్యాన్సర్ రావచ్చు అనిపిస్తుందండి. ఎదవా ఎదవన్నారు ఎదవా ఎదవాగుడు నువ్వును. ఇలారా చెప్తాను, మనం ఇలా చేతులు పైకి లాక్కుని సోగ్గా కళ్ళజోడెట్టుకుని
నీట్ గా సిగరెట్ కాల్చుకుంటూ ఆయ్. లెవెల్ గా ఈదంపుడు వెళ్తున్నాం అనుకోరా ఆ. ఎదుటి పడ్డ ఎవడైనా సరే నమస్కారం పెట్టి తీరాల్సిందే ఏమంటారా అవునండి ఎవరైనా నమస్కారం పెట్టి తినాల్సిందేనండి నువ్వు ఇలా రారా ఇక్కడ నిలబడరా మామూలు నమస్కారం కాదు ఒంగుని మరీ నమస్కారం పెట్టాలి నమస్కారం బాబాయ్ నమస్కారం బాబాయ్ ఎలా ధనుష్ బాగున్నావా? బాగున్నానండి అదేంటండి గురుగారు అందరూ ఒంగుని మీకు నమస్కారం పెడతారన్నారు మీరేంటి మరీ అలా ఒంగు నమస్కారం ఏంటి సార్ నేను ఎక్కడ ఒంగున్నాను రా ఆయన చూడగానే ఆటోమేటిక్ గా నడువు ఇలా వంగిపోయింది రెండు చేతులు ఇలా పైకి వచ్చి కలిసిపోయాయి అంతే చా ఇదేంటిది వెళ్ళిపోయాడు కదా ఇంకా ఇలా ఉండిపోయినట్రా ఇదేంటిది టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు పంప తీసి ట్యూషన్ పెట్టించుకోలేదు కదా అనుమానం ఎందుకు వెళ్ళి చూసేస్తే పోరా వెళ్దాం పదండి ఏమన్నావురా వెళ్దామన్నానండి అలాగేరా అరే ఎక్కడున్నాడు రా ఇక్కడున్నాడు రా ఈడెవడో పురుగురులో ఉన్నాడంటే ఎవడైతే మనకెందుకు కడుపులో కట్టేయడానికి ఉండరా వచ్చేస్తాను ఉండరా దండాలండి. దండాల తర్వాత పెట్టచ్చు ముందు ఇక్కడ కూర్చోరా రే మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు.